మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 24వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. మరొకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 24వ అధ్యాయం 5వ వచనం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఒక్కసారి దేవుడు చేసిన మేలులకు స్తోత్రాలు చెల్లించుదాం. దేవానికి స్తోత్రం నాయన, స్తోత్రం. మా ఎడల, మా పట్ల, మా జీవితాలలో, మా ప్రియుల పట్ల మీరు చేసినటువంటి మీ ఘనమైనటువంటి గొప్ప కార్యములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. వాడు అనగా ఎవరై అంటే 4వ వచనంలో మనం చదువుకుంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎవరయ్యా దేవుని ఆశీర్వాదాన్ని పొందే వ్యక్తులు ఎవరు అని మనం గమనిస్తే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వారు, కపటముగా ప్రమాణము చేయని వారు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగిన వారు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని లేఖనములో మనం గమనిస్తే, ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వాడు దేవుని వలన ఆశీర్వాదం పొందుతాడు. ఈరోజు మనం గమనిస్తే, మన జీవితాలలో, ప్రపంచంలో, మన యొక్క దైనందినటువంటి జీవితాలలో మనం గమనిస్తే, ఎక్కడ చూసినా, ఏ వ్యక్తిని చూసినా ఎలాంటి అలవాట్లతో ఉన్నాడయ్యా, ఎలాంటి తలంపులతో ఉన్నాడయ్యా, దేని మీద మనస్సు పెడుతున్నాడని మనం గమనిస్తే, నిజంగా అతనికి అవసరం లేని దాని మీద, తనకు లాభము కాని దాని మీద మనస్సు పెట్టి తిరుగుతూ ఉన్నాడు. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థం అంటున్నాడు. ప్రియులారా, గమనించండి. అదే కీర్తనలో రాయబడిన మాట ఏందంటే, ఎంతకాలము మీరు వ్యర్థమైన దాని యందు మనసు పెడతారని ఇక్కడ కీర్తనలో కూడా రాయబడి ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము చూడండి, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే, ఇక్కడ చూడండి కీర్తనలు 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు అంటున్నాడు. చాలామంది దీవెన కావాలనుకుంటారు, దేవుని ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు, కానీ మనస్సు మార్చుకోలేకపోతున్నారు. ఎక్కడ చూసినా, ఎలా చూసినా మనకు కనపడేది ఏందో తెలుసా? మనం చేసే వాటిలో వ్యర్థమైనటువంటిది ఖచ్చితముగా ఉన్నది. ఏమండి, 30% మనం మంచి చేస్తే 70% వ్యర్థమైన దానినే మనం అనుసరిస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరించబడి, దేవుని వాక్యమైనటువంటి అద్దములో మనల్ని మనం పరిశీలన చేసుకొని, ఎలాంటి వ్యర్థతలో మనం ఉంటున్నాం, మనకు లాభము కలిగించేటువంటి పనులు చేస్తున్నామా, నష్టము కలిగించే పనులు చేస్తున్నామా, ఉపయోగపడే పనులు చేస్తున్నామా, ఉపయోగపడని పనులు చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని
మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. వాక్యంలో రాయబడిన మాట, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక. యవన బిడ్డలు చాలామంది తెలిసిన వారు కొద్ది గొప్ప కొంచెం దూరంగా ఉంటారు, కానీ యవనస్తులైతే ఎంత చెప్పినా కూడా అదే పని, ఏదైతే వ్యర్థమైందిగా ఉందో దానిని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. బైబిల్లో మనం గమనిస్తే చాలామంది జీవితాల్లో ఆ వ్యర్థమైన దానిలో మనసు పెట్టి పతనమైపోయిన వాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపకు దూరమైపోయిన వాళ్ళు లేకపోలేదు. దేవుని దయకు దూరమైపోయిన వాళ్ళు లేకపోలేదు. గమనించండి, ఏది వ్యర్థమైందయ్యా అంటే దేవునికి ఇష్టము కానిది ఏదో అదంతా కూడా వ్యర్థమైందే. చెత్తను ఏం చేసుకుంటాం మనం? మురికిని ఏం చేసుకుంటాం మనం? ఇదంతా కూడా చెత్త లాంటిది, మురికి లాంటిది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము స్వచ్ఛమైనటువంటిది. దేవుని వాక్యములో నీతి ఉంది. దేవుని వాక్యములో న్యాయం ఉంది. దేవుని వాక్యములో పరిశుద్ధత ఉంది. మనం పరిశుద్ధతను పట్టుకుంటే, మనం నీతిని అనుసరిస్తే, మన జీవితాలను నీతితో కట్టుకోగలిగితే మనం దీవెనకు కారకులుగా మార్చబడతాం. అబ్రహామును ఆలోచన చేస్తే సమస్తాన్ని వదిలిపెట్టాడు. దేవుడు చూపించేటువంటి దేశానికి వచ్చాడు. అక్కడ ఏది ఏమైనప్పటికీ దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. అనేకులకు తండ్రిగా నిలబడ్డాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఏ ప్రాంతంలో ఉండి నువ్వు దేవుని మాటలు వింటున్నావో, ఏ స్థలములో ఉండి, ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉండి దేవుని మాటలు వింటున్నావో, ఇది నీకు దీవెనకరంగా మార్చబడాలంటే వ్యర్థమైన దాని యందు మనస్సు విడిచిపెట్టు. వ్యర్థమైన దాని యందు మనస్సు వదిలిపెట్టు. దేవుని వాక్యము కానిది ఏదో దాన్ని వదిలిపెట్టు. దేవుని కృప కొరకు దేవుని సన్నిధిలో నిలబడు. దేవుని కార్యాలు చూస్తావు. ఏమండి, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందు. ఎవరయ్యా? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టనివాడు, ఇంకా కపటముగా ప్రమాణము చేయనివాడు, నిర్దోషమైన చేతులు కలిగిన వాడు, శుద్ధమైన హృదయం కలిగిన వాడు దీవెన పొందుతాడు, ఆశీర్వాదం పొందుతాడు. ప్రియులారా, దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, వందనాలు. ఈ వాక్యాన్ని మా హృదయాలలో ఫలింపచేయండి. మా జీవితాలకు ఆదరణగా మార్చండి. మా జీవితాలకు ప్రభువా ఒక తండ్రి మీకే స్తోత్రాలు ఆచరింపదగిన వాక్యముగా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. విన్నటువంటి ప్రతి బిడను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, గొప్ప కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు. దయ ఉంచి కరికరించి మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.